ఈరోజు పరిటాల అనేది నా ఇంటి పేరు నుంచి ఎప్పుడో ఒక వర్గానికి పేరు మారిపోయింది. నా ఇంటి పేరు ఎప్పుడో దాటిపోయింది. ఆ ఇంట్లో నేను పుట్టడం అనేది నాకు అదృష్టం. నేను కూడా పరిటాల అనే పేరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఒక సైనికుడిని నేను. ఎందుకంటే అది నా ఇంటి పేరుగా ఎప్పుడో మారిపోయింది. నా ఇంటి పేరు నుంచి ఒక వర్గానికి పేరుగా మారిపోయింది. ఖచ్చితంగా ఆ వర్గాన్ని నిలబెట్టుకోవడానికి, ఆ వర్గంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి నేను కూడా నా వంతు ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ చేస్తాను. ఎందుకంటే నేను ఒకటే కాదు, నాలాగా చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు. పరిటాల ఎవరో పరిటాలలో అంటే మా కులానికి సంబంధించింది, లేదంటే కమ్మలకు సంబంధించింది, లేదంటే ఎగడాకులో ఉన్న మాకు సంబంధించింది కాదు. చాలామందికి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇంటి పేరుగా మారింది. అది కూడా ఆ వర్గంలో ఉన్న వారికి, ఆ వర్గాన్ని కాపాడుకోవడానికి నాలాగా చాలామంది కూడా ఆ ప్రయత్నం అనేది చేస్తున్నారు, చేస్తూ ముందుకు వస్తున్నారు. ఎక్కడ పడ్డాల వాళ్ళు అనగానే మనోళ్ళే అని చెప్పి ఒక దీంట్లో ముందుకెళ్తున్నారు. దాంట్లో ముఖ్యంగా బలహీన వర్గాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే గతంలో పరిటాల రవీంద్ర గారితో ఉన్న ఒక సాన్నిహిత సంబంధాల నుంచి వాళ్ళు కూడా మమ్మల్ని ఓన్ చేసుకుని ముందుకు నడిపించుకొచ్చారు. ఇన్ని రోజులు మా నాన్న దూరం అయినప్పటికీ ఇన్ని రోజులు కుటుంబాన్ని కూడా వాళ్ళే ముందుండి మమ్మల్ని రాజకీయ పరంగాను అన్ని రకాలుగాను సామాజికంగా మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకురాగలిగారు. మేము చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళందరూ అండదండలతోనే మేము కూడా ఈరోజు చేయగలుగుతున్నాం అనే విషయం నేను ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఈ విషయం చెప్పడానికి. ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి, మమ్మల్ని ఆ రకంగా ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదే రకంగానే మేము ముందుకెళ్తాము. మేమంతా కలిసి మా నాన్న పేరు నిలబెట్టుకోవడానికి, పరిటాల రవీంద్ర గారి పేరు నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తాము.